సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ రివ్యూ. విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్. ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ ఈ సినిమా. అలాంటి ప్రత్యేకత ఉన్న సినిమాని ఓ యంగ్ డైరెక్టర్ తో వెంకటేష్ చేయటం అనేది వెరీ వెరీ స్పెషల్ మ్యాటర్. సంచలనం చేసేద్దాం అన్న ఉద్దేశంతోనే సైంధవ్ మూవీ చేశారు విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ శైలేష్ కొలను కలిసి అని అర్థమైంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళిద్దరూ ఎగిసిపడే ఉత్సాహంతోనే కనిపించారు. సినిమాకు సంబంధించి డైరెక్టర్ శైలేష్ కొలను కాన్ఫిడెన్స్ చూస్తే సంక్రాంతి విన్నర్ సైంధవే అనిపించింది. పోటీలో ఉన్న మిగతా సినిమాలు సైడ్ ఇవ్వాల్సిందే అనిపించింది. ఒక రకంగా సినిమాకు సంబంధించి ఎక్కడికక్కడ అల్టిమేట్ ధీమానే ప్రదర్శించాడు. సినిమా డామ్ షూర్ హిట్, ఎవరాపుతారో రండి అన్నట్టుగానే మాట్లాడుకుంటా వచ్చాడు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓ సన్నటి గీత ఉంటది, దాన్ని దాటి అవతలకి రాకూడదు. వస్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్ది, అహంభావం అవుద్ది. చెప్పినట్టుగానే సినిమా ఆడింది అనుకోండి, కాన్ఫిడెన్స్ ప్రకారమే మంచి సక్సెస్ తీసుకుంది అనుకోండి, అప్పుడు నమ్ముతారు, అప్పుడు ఇన్స్పైర్ అవుతారు ఆ పర్సన్ ని చూసి, ఆ పర్సన్ కాన్ఫిడెన్స్ ని చూసి. మరి సైంధవ్ మూవీకి సంబంధించి డైరెక్టర్ శైలేష్ కొలనుది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే ఆ ఊరు పేరు చంద్రప్రస్థ. పేరు అదిరిపోయింది, కానీ అలాంటి పేరుతో ఈ ప్రపంచంలో ఏ ఊరు లేదు. ఈ సినిమాలో కథ కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన ఫిక్షనల్ ఊరు చంద్రప్రస్థ. బ్యాట్మెన్ సినిమాల్లో గౌతమ్ అనే ఫిక్షనల్ సిటీ ఉంటది. దాని ఇన్స్పిరేషన్ తోనే సైంధవ్ మూవీ కోసం చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీని క్రియేట్ చేశాడు శైలేష్ కొలను. క్రైమ్స్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయి చంద్రప్రస్థలో. డ్రగ్స్, గన్స్, ఫేక్ నోట్స్, ఎవ్రీథింగ్, అన్ని నేరాలు పుష్కలంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రైమ్స్ అన్నిటితో పాటు మిగతా చోట్ల లేనిది చంద్రప్రస్థలో మాత్రమే ఉన్నది ఓ స్పెషల్ క్రైమ్ ఉంది. అదేమిటి అంటే ప్రైవేట్ ఆర్మీని సప్లై చేయటం. టీనేజ్ పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. ముఖ్యంగా గన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని, పబ్జి లాంటి గేమ్స్ ఆడుతున్న వాళ్ళని టార్గెట్ చేసి అట్రాక్ట్ చేసి వాళ్ళకి గన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ ఆర్మీ లాగా తయారు చేస్తారు. దాన్ని ఎవరు కావాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. టెర్రరిస్టులు కూడా కొనుక్కుంటా ఉంటారు ఆ ఆర్మీని. టీనేజ్ లో ఉన్న పిల్లల్ని ఉన్మాదులుగా తయారు చేయటం, వాళ్ళ చేతుల్లో గన్స్ పెట్టడం, అవసరమైన దేశంలో యుద్ధ వాతావరణం సృష్టించడం చాలా దారుణమైన క్రైమ్ ఇది. ఈ క్రైమ్ ని చంద్రప్రస్థలో ఉన్న ఒక కార్టెల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డాన్స్, మాఫియా డాన్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తా ఉంటారు. అందులో ఒకప్పుడు మెంబరే సైంధవ్ కోనేరు సైకో. పోతే ఆ క్రైమ్ జీవితాన్ని వదిలిపెట్టేశాడు. కూతురు పుట్టిన తర్వాత సైంధవ్ ఒక సామాన్యమైన జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాడు తన కూతురుతో కలిసి. చంద్రప్రస్థలో ఉన్న క్రైమ్ కార్టెల్ కి ఓ పెద్ద డీల్ వచ్చింది. అనూహ్యమైన పరిణామాల కారణంగా ఆ డీల్ మధ్యలోకి సైంధవ్ వచ్చాడు. పరిస్థితులు సైంధవ్ ని ఆ ఇష్యూలోకి లాక్కొచ్చాయి. ఎందుకంటే కథలో హీరో సైంధవే కాబట్టి, అతనే విలన్స్ ని మటాష్ చేయాలి కాబట్టి. ఇంకో పక్క సైంధవ్ కూతురికి ఒక రేర్ డిసీజ్ ఉంది. ఆ జబ్బు నయం అవ్వాలంటే 17 కోట్లు కావాలి. సైంధవ్ కి 2 టార్గెట్లు ఉన్నాయి. ఒకటి కూతుర్ని కాపాడుకోవాలి, 2 చంద్రప్రస్థకి క్రైమ్ కార్టెల్ నుంచి విముక్తి ఇవ్వాలి. వాటిని ఎలా చేశాడో తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే సైంధవ్ ఈ సినిమా ఎమోషన్ టచ్ ఉన్న ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీ ప్రత్యేకంగా అయితే లేదు. సలార్ లో కాన్సార్ మాదిరి డిఫరెంట్ గా అయితే లేదు. ఎలా ఉంటదంటే కొంచెం హైదరాబాద్, కొంచెం గోవా, కొంచెం వైజాగ్, ఈ లొకేషన్స్ అన్నిటిని కలిపి చంద్రప్రస్థాన్ని తయారు చేశారు. అంతేగాని ఒక డిఫరెంట్ సిటీని అయితే చూపించలేదు. చంద్రప్రస్థ అనే ఊర్లో మనుషులు, పరిస్థితులు అన్ని నార్మల్ గానే ఉంటాయి. ఒక్క పోలీసులు మాత్రమే ప్రత్యేకమైన యూనిఫామ్ లో కనిపిస్తారు. ఫిక్షనల్ గా ఒక కొత్త ఊరిని సృష్టించినప్పుడు కొన్ని కాకపోతే కొన్నైనా ప్రత్యేకమైన విశేషాలు ఉండాలి కదా, అప్పుడే కదా ఆసక్తి ఉండేది. అలాంటి ఆసక్తి ఉందేమో అన్నట్టుగా చంద్రప్రస్థ గురించి పబ్లిసిటీ చేసి సినిమాలో మాత్రం నీట్ గా డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ శైలేష్. చంద్రప్రస్థలో జరిగే క్రైమ్ కి సంబంధించి సినిమా స్టార్టింగ్ లో నీట్ గా హైప్ ఇచ్చాడు. భలే ఉందరా బాబు, ఈ క్రైమ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందిగా, సూపర్ పాయింట్ అనిపిస్తుంది. శైలేష్ కొలను ప్రమోషన్స్ లో చెప్పాడు, హాలీవుడ్ లో వచ్చిన టేకన్, ఈక్వలైజర్, జాన్ విక్ ఇలాంటి సినిమాలు తెలుగులో రావటం లేదు. ఆ ఇంపాక్ట్ తెలుగు ఆడియన్స్ కి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సైంధవ్ తీశాను అని. యా, సెటప్ అయితే సాలిడ్ హాలీవుడ్ యాక్షన్ సినిమాకి అవసరమైన సెటప్ ఉంది, కానీ దాంతో ఆడాల్సిన గేమ్ ప్రాపర్ గా ఆడలేదు. టేకన్ తీసుకున్న, ఈక్వలైజర్ తీసుకున్న, జాన్ విక్ తీసుకున్న కాంప్లికేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఉండవు. సింపుల్ కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఒక టార్గెట్ ఉంటది, హీరోకి యాక్షన్ విభత్సం చేసుకుంటా ఆ టార్గెట్ దాకా వెళ్ళిపోతాడు. ఆ సినిమాలో మాదిరి సింపుల్, ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేయలేదు. హీరోకి 2 టార్గెట్లు పెట్టాడు. ఆ 2 టార్గెట్లు ఒకదాంతో ఒకటి క్రాస్ అవుతా ఉంటాయి. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది. మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్లు పెట్టుకోకూడదు అని కాదు, అప్పుడు
క్రిస్టోఫర్ నోలన్ మాదిరి ఇంట్రెస్టింగ్ గా దమ్ముగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కథ రాసుకునేప్పుడు సినిమా తీసేప్పుడు ఫిక్స్ అవ్వాలి, క్లారిటీ తీసుకోవాలి. జాన్ విక్ తీద్దామా డార్క్ నైట్ తీద్దామా అని. జాన్ విక్ తీద్దామని మొదలు పెట్టి డార్క్ నైట్ రూట్ లోకి వెళ్తే ఏమవుద్ది? దేని క్యాలిక్యులేషన్ దానికి ఉంటది. రెండు క్యాలిక్యులేషన్స్ ని కలుపుదామని చూస్తే ఎంతో ఇంటెలిజెంట్ గా వర్క్ చేయాలి, లేకపోతే సీన్ రివర్స్ అవుద్ది. సైంధవ్ మూవీలో సీన్ రివర్స్ అవటం అనే ప్రోగ్రామ్ గట్టిగానే జరిగింది, గ్రాండ్ గానే జరిగింది. అటు జాన్ విక్ ఇంపాక్ట్ ఇవ్వలేదు, ఇటు డార్క్ నైట్ ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదు, కనీసం తెలుగు ఫార్ములా మాస్ ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదు. యాక్షన్ ట్రాక్ సంగతి పక్కన పెడితే ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంది. వెంకటేష్ బాబు పాపకు మధ్యన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ని పెట్టాడు కథలో. ఆ పాపకు వచ్చిన సమస్య షాకింగ్ సర్ప్రైజ్, ఎమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఎమోషన్ తో శైలేష్ కొలను చేసిన డ్రైవ్ ఇంప్రెసివ్ గా లేదు. ఆ సమస్యకి అతను చూపించిన పరిష్కారం అంతకంటే ఇల్లాజికల్ గా ఉంది. ఆ పాపకు వచ్చిన డిసీజ్ రేర్ డిసీజ్ అన్నాడు, తీరా చూసుకుంటే చంద్రప్రస్థలో ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. దాన్ని ఎలా రేర్ డిసీజ్ అంటారు బాబు? 1 కోటి మందిలో ఒకరికో 2 కోట్ల మందిలో ఒకరికో డిసీజ్ వస్తే దాన్ని రేర్ అంటారు. కన్విన్స్ అవ్వలేని డీటెయిల్ అది. 100 మందిని పోటీకి తీసుకొచ్చి ఆ అమ్మాయి బతకాలంటే వాళ్ళందరితో పోటీ పెట్టాడు. ఆ డ్రగ్ కి సంబంధించి కూడా ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, తర్వాత చూపించిన డీటెయిల్ వేరు. ఇండియాలోనే కావాల్సినట్టుగా తయారు చేసి పెట్టుకున్నారు స్టాక్. ఆ మ్యాటర్ ని కమర్షియల్ పర్పస్ కోసం వాడుకుంటూ ఎమోషనల్ హై ఇవ్వడానికి ట్రై చేశారు. కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఫిక్షనల్ గా కథ చెప్తున్నావు కాబట్టి లాజిక్ లేకపోయినా పర్వాలేదు, కానీ కన్విన్సింగ్ గా అనిపించాలి, బిలీవబిలిటీ తీసుకురావాలి. బిలీవబిలిటీ తీసుకురాలేని డీటెయిల్స్ చాలానే పెట్టుకున్నాడు శైలేష్ కొలను సినిమా అంతా కూడాను. బిలీవబిలిటీ రాకపోతే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సినిమా అంతా ఇంట్రెస్ట్ కోల్పోయే డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. హీరో క్యారెక్టర్ తీసుకుందాం, సైంధవ్ సైకో అంటూ బిల్డప్ ఎక్కువ ఉంటది, కానీ ఆ బిల్డప్ కి తగ్గ ఎలివేషన్స్ లేవు. హీరో బిల్డప్ కు సంబంధించి ఊపిచ్చే డీటెయిల్స్ పెడుతున్నారు, కానీ ఆ ఊపుకు తగ్గట్టు ఎక్కడుందిరా ఎలివేషన్స్ అని మామూలుగా కాదు దారుణంగా డిసప్పాయింట్ అవుతాం. అదో భీకరమైన టార్చర్. ఆ టార్చర్ ని గట్టిగానే ఇచ్చాడు శైలేష్ కొలను. టేకెన్ లో గానీ, జాన్ విక్ లో గానీ, ఈక్వలైజర్ లో గానీ ఎలాంటి హై మూమెంట్స్ ఉంటాయి, అలాంటి హై మూమెంట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దారుణంగా డిసప్పాయింట్ చేశాడు శైలేష్ కొలను. కథ రాసుకునేప్పుడు, సినిమా తీసేప్పుడు ఇలా ఇవ్వాలి, అలాంటి హై ఇవ్వాలి అని అనుకోవటం వేరు, అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపించి ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఇవ్వటం వేరు. చాలా అనుకునే ఉంటారు, ఒక్క విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లోనూ దారుణంగా డిసప్పాయింట్ చేశారు శైలేష్ కొలను. ఒక్క విషయంలో సాటిస్ఫై చేశారు, అదేమిటి అంటే నవాజుద్దీన్ సిద్దికి. వెంకటేష్ బాబును కూడా ఇంప్రెసివ్ గా చూపించలేదు, ఆయన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేసినట్టే అనిపించలేదు, ఆయన స్ట్రెంగ్త్ ని వాడుకున్నట్టే అనిపించలేదు. నవాజుద్దీన్ సిద్దికి మాత్రం అదరగొట్టు వదిలిపెట్టాడు. అంటే సెల్ఫ్ ఇంప్రొవైజేషన్ అని అనుకోవచ్చు. నవాజుద్దీన్ సిద్దికి క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు, సిచ్యువేషన్స్ కి తగ్గట్టు సెల్ఫ్ గా ఇంప్రొవైజ్ అయ్యాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తప్పించి మిగతా క్యారెక్టర్స్ ఏవి కూడా డిఫరెంట్ గా కనిపించలేదు, డిఫరెంట్ గా యాక్ట్ చేయలేదు, ఇంపాక్ట్ ఇవ్వలేదు. నవాజుద్దీన్ సిద్దికి మాత్రం అద్దరగొట్టి వదిలిపెట్టాడు. మిగతా కథ ఎలా పోతున్నా, మిగతా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, తను స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. నవాజుద్దీన్ సిద్దికితో పాటు ఆండ్రియా కూడా ఉంది, జాస్మిన్ పాత్రలో నటించింది. ఆవిడ పర్ఫార్మెన్స్ కొంత బాగుంది ఆఫ్టర్ నవాజుద్దీన్ సిద్దికి. పోతే మిగతా వాళ్ళందరి పర్ఫార్మెన్స్ లో అంత ఇంప్రెసివ్ గా లేవు. ఆర్య ఈ సినిమాలో ఎందుకు చేశాడో ఏమిటో, ఆ క్యారెక్టర్ మూలంగా కథలో కానీ స్క్రీన్ ప్లే లో కానీ ఎటువంటి బ్లాస్టింగ్ సర్ప్రైజింగ్ ఎంటర్టైన్మెంట్ లేనే లేదు. శైలేష్ కొలను రైటింగే కాదు, డైరెక్షన్ కూడా సోగా ఉంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనిపించుకోవడానికి అవసరమైన ఇంపాక్ట్ అస్సలు లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ లో 2 యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, వాటిని కాస్త శ్రద్ధగా తీసినట్టు అనిపించింది. అవి తప్పించి సినిమాలో మిగతా మెటీరియల్ అంతా ఒక క్రమ పద్ధతిలో క్యాలిక్యులేటెడ్ గా పేషెన్స్ ని టెస్ట్ చేస్తా ఉంటది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సహనానికి పరీక్ష అనే పోటీలో గెలిచి ఛాంపియన్ అని అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.